హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటిదంటే నేను వచ్చేసి మా ఆడపడుచులిద్దరికి అయితే గాజులు వేయించాను. ఎందుకు వేయించానో రీజన్ వచ్చేసి వీడియోలో చూసేయండి. అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ఛానల్లో డైలీ వ్లాగ్స్, అలాగే టూర్ వ్లాగ్స్, అలాగే మా డే రొటీన్ అండ్ కన్నమ్మ డైలీ వ్లాగ్స్ వస్తాయండి. ప్లీజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటిదంటే, నా ఛానల్ని ఫాలో అయ్యి నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే నేను మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చి 1 వీక్ అవుతుందండి. నేను వచ్చేసి మా ఆడపడుచులు ఇద్దరికి గాజులు వేపియాలి, అలాగే మా అత్తయ్య వచ్చేసి మా కోడలికి వేపియాలి. అసలు ఎందుకు వేపియాలి అనేది మ్యాటర్ చెప్తాను వినండి. అయితే ఈ సంవత్సరంలో వదిన మరదళ్ళకైతే కీడు జరుగుతుందట. అలా కీడు జరగకుండా మంచిగా ఉండాలంటే ఇలా గాజులు వేయించుకోవాలంట. ఓన్లీ వదిన మరదళ్ళే కాకుండా అమ్మమ్మ మనవరాళ్ళు కూడా ఇలా గాజులు వేయించుకుంటే వాళ్ళకు కూడా ఎలాంటి కీడు జరగకుండా మంచిగా ఉంటారని ఆచారమట. ఈ గాజులు అనేటివి ఉగాది పండగ లోపే వేయించుకోవాలంట. ఉగాది పండగ దాటిన తర్వాత అయితే ఈ గాజులు వేయించుకోవడానికైతే అవకాశం అనేది ఉండదట. ఏదైనా ఉంటే ఉగాదికి ముందే తొలగిపోతుందట కీడు అనేది అని చెప్పారు మా ఆడపడుచులైతే. ఫస్ట్ అయితే మా అత్తమ్మ అలాగే మా కోడలు ఇద్దరు కలిసి అయితే బొట్టులు ఒకరికొకరు పెట్టుకున్నారు. దాని తర్వాత మా అత్తమ్మ వచ్చేసి మా కోడలికి అయితే బ్యాంగిల్స్ అయితే వేస్తుంది. చూసేయండి మీరే వీడియోలో. ఇలా బ్యాంగిల్స్ 2 హ్యాండ్స్కి వేసుకున్న తర్వాత స్వీట్ అయితే ఒకరికొకరు తినిపించుకున్నారు. ఆ తర్వాత మేము బ్యాంగిల్స్ వేసుకున్నాము. చూసేయండి వీడియోలో. అయితే మేము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చాము కాబట్టి కన్నమ్మకైతే మా మమ్మ వచ్చేసి బ్యాంగిల్స్ అయితే వేపించలేదు. యాక్చువల్గా వేపిస్తే బాగుండు, కాకపోతే మేము ఇక్కడికి రావడం వల్ల కుదరలేదు. మళ్ళీ బ్యాంగిల్స్ అనేటివి ఉగాది ఫెస్టివల్ ముందే వేపించుకోవాలన్నట. సో ఇక మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు, బ్యాంగిల్స్ అయితే వేయించుకోలేదు. మమ్మీ వేయలేదు కాబట్టి మా అత్తమ్మ వచ్చేసి మా కోడలికి అలాగే కన్నమ్మకి ఇద్దరికైతే బ్యాంగిల్స్ అయితే వేపించింది. మా కోడలు మా అత్తమ్మ ఇద్దరు స్వీట్ ఒకరికొకరు తినిపించుకుంటున్నారు. చూసేయండి వీడియోలో. ఇలా స్వీట్స్ తినిపించుకున్న తర్వాత అయితే మా అత్తమ్మ అయితే మా కోడలికి అయితే బ్యాంగిల్స్ వేయించినందుకు మా కోడలు మా అత్తమ్మకి అయితే ఒక శారీ అయితే పెట్టింది. వీడియోలో ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇదొక బ్యూటిఫుల్ మెమొరీ. చెప్పాలంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము మేమైతే. అయితే నేను వచ్చేసి బ్లూ కలర్ శారీ, మా పెద్ద ఆడపడుచుకి అయితే ఫస్ట్ అయితే నేను బ్యాంగిల్స్ వేస్తున్నాను. నాకైతే ఇద్దరు ఆడపడుచులు అని చెప్పాను కదా. నేను బ్యాంగిల్స్ తొడుగుతున్న ఆమె అయితే నాకు పెద్ద ఆడపడుచు, పక్కన కూర్చున్న ఆమె చిన్న ఆడపడుచు. ఫస్ట్ అయితే నేను మా ఆడపడుచుకి బొట్టు పెట్టి ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇద్దరికి ఒకరికొకరం ఫస్ట్ బొట్టులు పెట్టుకున్నాము. దాని తర్వాత అయితే బ్యాంగిల్స్ వేశాను. నాకైతే ఫస్ట్ నేను వేశాను, తర్వాత నాకు అక్క హ్యాండ్స్ అనేటివి కొంచెం హార్డ్గా ఉన్నాయి, బ్యాంగిల్స్ అనేటివి బ్రేక్ అవుతాయని నాకు భయం వేసి అక్కనే వేసుకోమని చెప్పాను. ఫస్ట్ అయితే నేను ఒక 4 బ్యాంగిల్స్ అయితే అక్క హ్యాండ్కి అయితే వేశాను. ఇప్పుడైతే నేను మా రెండో ఆడపడుచుకైతే హ్యాండ్కి అయితే బ్యాంగిల్స్ వేస్తున్నాను. అక్కకి కూడా నేను 4-5 బ్యాంగిల్సే వేసాను. అక్క తర్వాత వేసుకుంది. అయితే ఫస్ట్ టైం బ్యాంగిల్స్ వేసేటప్పుడు అయితే బ్యాంగిల్స్ అనేటివి బ్రేక్ అవ్వద్దట. బ్రేక్ అయితే మంచిది కాదు అని మా పెద్ద ఆడపడుచు అయితే చెప్పింది. నాకైతే అలా భయం వేసి మా ఆడపడుచు వాళ్ళకే నేను ఫస్టే ఒక 4 బ్యాంగిల్స్ వేశాను. తర్వాత మా ఆడపడుచు వాళ్ళే వేసుకున్నారు. మళ్ళీ లాస్ట్కి అయితే వేసుకున్నాము. తర్వాత మా ఆడపడుచులు ఇద్దరికైతే నేను స్వీట్ తినిపించాను. వీడియోలో చూసేయండి, చాలా ఫన్నీగా ఉంటుంది. తర్వాత ఇద్దరు ఆడపడుచులు కలిసి అయితే నాకు స్వీట్ తినిపించారు. ఇలా అయితే మేము ఒకరికొకరం అయితే గాజులు వేసుకోవడం అయిపోయిన తర్వాత స్వీట్స్ అయితే తినిపించుకున్నాము. చూడండి మా ఆడపడుచు వాళ్ళు ఎలా నవ్వుతున్నారో. ఫస్ట్ అయితే మా కోడలు తర్వాత మా పెద్ద ఆడపడుచు, తర్వాత నేను, తర్వాత మా చిన్న ఆడపడుచు, తర్వాత వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళలో కూర్చున్నది కన్నమ్మ అండి. మేము 6 మెంబర్స్ ఉన్నాము. 6 మెంబర్స్ అందరం అయితే గాజులు వేసుకున్నాము. మా హస్బెండ్ అయితే రాలేదు. యాక్చువల్గా తను వచ్చి మేమిద్దరం వచ్చి వేపిస్తే ఇంకా బాగుండని నా ఫీల్. కాకపోతే తనకైతే వీలు పడలేదు, తనైతే డ్యూటీలో ఉన్నాడు. తనకు వీలు పడలేదని నేను మా అత్తమ్మ వచ్చేసి అయితే అక్క వాళ్ళకు అలాగే కోడలికి అయితే గాజులు వేయించాము.
ఫైనల్లీ మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము చిన్నగా. లాస్ట్కి అయితే చూడండి గాజులు అయితే చెయ్యి నిండా వేసుకున్నాము. ఏదో ఫంక్షన్ లాగా అయితే అనిపించింది. మధ్యలో మా కన్నమ్మ చూడండి చాలా క్యూట్గా నవ్వుతుంది. కన్నమ్మని చూస్తే చాలా హ్యాపీ ఫీల్ వస్తుంది నాకు. మేమైతే 6 మెంబర్స్ ఉన్నాము. 6 మెంబర్స్ చేతి నిండా చూడండి గాజులు అయితే ఫుల్గా వేసుకున్నాము కలర్ఫుల్గా. నేను మా ఇద్దరు ఆడపడుచులకు గాజులు వేపించినందుకు మా ఇద్దరు ఆడపడుచులు వచ్చేసి నాకైతే ఇద్దరు ఒక్కొక్క శారీని అయితే పెట్టారు. శారీస్ వచ్చేసి నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. శారీస్ అయితే నాకు బాగా నచ్చాయి. మేమైతే షాప్కి వెళ్ళి నీకు తీసుకెళ్ళారు నన్ను అయితే మా ఆడపడుచు వాళ్ళు. నీకు నచ్చిన శారీ తీసుకోమని అయితే చెప్పారు. అయితే నాకు నచ్చిన శారీస్ అయితే నేను తీసుకున్నాను. మా ఇద్దరు ఆడపడుచులు వచ్చేసి నాకైతే 2 చీరలు అయితే పెట్టారు. ఈ సంవత్సరం వచ్చేసి ఇలా ఒకరికొకరు మర్యాద చేసుకోవడం వల్ల మంచి జరుగుతుందని చెప్పారట. మా ఇంటి దగ్గర వచ్చేసి అంటే అక్క వాళ్ళ ఇంటి దగ్గర వచ్చేసి అక్కకు తెలిసిన వాళ్ళు వచ్చి చెప్పారట. పక్కన అక్క వాళ్ళ ఓనర్ వాళ్ళు అలాగే పక్కన ఆంటీ వాళ్ళు కూడా ఇలా బ్యాంగిల్స్ పెట్టుకున్నారట. అయితే మేము వచ్చేసి కూడా అక్క వాళ్ళకైతే బ్యాంగిల్స్ పెట్టించాము. అయితే మీకు వదిన మరదలుంటే మీరు కూడా డెఫినెట్లీగా ఇలా గాజులు వేపించండి, అలాగే వేయండి. ఎందుకంటే కీడు అనేది ఉండదట, మంచి జరుగుతుందని నమ్మకం. ఇలాంటి ఆచారం వచ్చింది. డెఫినెట్లీగా మీరు కూడా వేయండి. ఈ విషయం నేను మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే నాకే కాదు నాతో పాటు నా యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.